జగన్ తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, రాను రాను ఆయన పరిస్థితి మరింత దిగజారుతోందని, వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలవటం అసాధ్యమని అంచనా వేయటం ఏమాత్రం కష్టం కాదని, ఆయన ఓడిపోతున్నారని, అదేదో మామూలు ఓటమి కాదు, ఘోరంగా ఓడిపోబోతున్నారు, ఆయనను ఓడించటం కష్టమని ఇంకా ఎవరైనా నమ్ముతూ ఉంటే అంతకంటే తప్పుడు అంచనా మరొకటి ఉండదు అని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆదివారం హైదరాబాద్ లో ఏపీ రాజకీయాలు ఎన్నికలపై ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ విషయాలు వెల్లడించారు. ఈ ఏడాదితో చిత్ర పరిశ్రమలో 19 ఏళ్ల తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది కథానాయిక తమన్నా. దక్షిణాది చిత్రాలే కాకుండా బాలీవుడ్ లోనూ నటించి మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. హిందీ చిత్రంతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ భామ ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ లో తమన్నా కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. నీరజ్ పాండే తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఇంకా ప్రాజెక్ట్ పేరు ఖరారు కాలేదు. ఇతర తారాగణం వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. గత నెలలోనే చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ ఏడాది చివర్లో సినిమాని ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 12th ఫెయిల్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని తెలుగు ప్రేక్షకులు ఎదురు చూశారు. వారి ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్లో అందుబాటులోకి వచ్చింది. డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఇది స్ట్రీమింగ్ అవుతోంది. నిన్నటి వరకు కేవలం హిందీలోనే అందుబాటులో ఉంది ఈ చిత్రం. ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లోనూ ప్రసారం అవుతోంది. దీంతో సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 12th ఫెయిల్ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాలని నేను రికమెండ్ చేస్తున్నా. నేను హిందీలో చూశాను, మరొకసారి తెలుగులో కూడా చూస్తాను. ఎందుకంటే 12th ఫెయిల్ సినిమా నిజంగా చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా మీరు చూడండి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 సమయంలో సెన్సెక్స్ 57 పాయింట్ల లాభంతో 74,143 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 22,489 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.83 వద్ద ప్రారంభమైంది.